ఏసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా రాగన్న పట్టెడ జిల్లా పరిషత్ హై స్కూల్లో పివి నారాయణరావు ప్రధానోపాధ్యాయులకు పనిచేస్తూ జూలై 31న ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఆదివారం నెల్లూరులో గుంతబడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పూలమాలలు, గజమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన పివి నారాయణరావు మాట్లాడుతూ తాను నెల్లూరులో లెక్కల మాస్టర్గా, అనంతరం ప్రధానోపాధ్యాయులకు పనిచేస్తున్నానని, అనంతరం బదిలీపై సూలూరుపేటలో రాగన్నపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ జూలై 31న ఉద్యోగ విరమణ చేశానన్నారు. తన ఉద్యోగ విరమణ సందర్భంగా నెల్లూరులో తన వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, స్నేహితులు, బంధువులతో కలిసి సన్మాన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించిన విద్యార్థులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తన విధి నిర్వహణలో తనకు సహకరించిన తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తాను ఎక్కడ పనిచేసిన విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచించేవాడినన్నారు. తన వద్ద చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత శిఖరాలలో ఉండడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, నిజాయితీతో విద్యార్థులను తయారు చేయాలన్నారు. సమాజంలో ఎవరికి రాని గౌరవం ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని, తన వద్ద చదువుకున్న విద్యార్థులు తనను గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు. నా పేరు చెప్పండి. ఈ పాఠశాలలో పని చేయడమే నా అదృష్టం. 16 సంవత్సరాలు చేయడం ఇంకా అదృష్టం. ఇంతమంది విద్యార్థుల మధ్య నేను పదవి విరమణ మహోత్సవం జరుపుకోవడం ఇంకా అదృష్టంగా భావిస్తూ ఇంతమందికి నా కృతజ్ఞత తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలోని సంతపేట ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలలో 2002 నుంచి 2009 వరకు, అలాగే 2017 నుంచి 2025 వరకు సుమారు 15 సంవత్సరాల పాటు గణిత ఉపాధ్యాయులుగా, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చక్కగా నిర్వర్తించినటువంటి శ్రీ పివి నారాయణరావు గారు నా పక్కన ఉన్నటువంటి వారు గత 2 నెలల క్రిందట జరిగినటువంటి ప్రమోషన్స్లో సూలూరుపేట మండలం రాగన్నపట్టెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా వెళ్ళడం జరిగింది. వారు గత నెల జూలై 31వ తేదీన రిటైర్ అవ్వడం, అక్కడ కూడా వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. అయితే సారు ఎక్కువ కాలం తన సర్వీస్లో సుమారు సగం సర్వీస్ ఇదే పాఠశాలలో చేయడం, ఇక్కడే ప్రధానోపాధ్యాయులుగా తమ బాధ్యత నిర్వర్తించడం, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో అలాగే అదేవిధంగా విద్యార్థులతో వారికి ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ వారికి సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది ఉన్నతాధికారులు, అదేవిధంగా వారి యొక్క శ్రేయోభిలాషులు, స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయులు అందరూ, అదేవిధంగా ఈ పాఠశాలలో చదివినటువంటి గత 20 సంవత్సరాల క్రితం నుంచి చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ ఈ ఫంక్షన్కి రావడం, వారిని ఘనంగా సన్మానించడం మాకందరికీ ఎంతో సంతోషదాయకం. అటువంటి గొప్ప కార్యక్రమం మా పాఠశాల ప్రాంగణంలో జరగడం, దానికి వారు మమ్మల్ని ఆహ్వానించడం, మరి వారి యొక్క కార్యక్రమాలు మేము అందరూ కూడా భాగస్వాములు కావడం, ఇది ఒక వ్యక్తికి జరిగినటువంటి గౌరవం కాదు, ఇది ఒక వృత్తికి జరిగినటువంటి గౌరవం.
ఉపాధ్యాయునికి జరిగినటువంటి గౌరవం ఇది. ఇది ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయ వృత్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి గౌరవం మిగతా వృత్తుల్లో రాదు. అటువంటి గొప్ప గౌరవాన్ని సంపాదించినటువంటి మా పివి నారాయణరావు సార్ నిజంగా చాలా అదృష్టవంతులు. మరి వారి యొక్క రిటైర్మెంట్ జీవితం ఏదైతే ఉందో అది సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, నిండు నూరేళ్లు వారి యొక్క ఫ్యామిలీతో ముని మనవళ్ళతోటి హ్యాపీగా గడవాలని, వారు ఇంకా 10 కాలాల పాటు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.